హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అమూల్య ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, మరి ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిస్కి హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ అమూల్యతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండ్ హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి డాక్టర్, ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో? ఓకే. సో మనకి ఎప్పుడైతే ఒక జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుందో అప్పుడు దాన్ని మనం ఆర్థరైటిస్ కింద అనేది కన్సిడర్ అనేది చేస్తూ ఉంటాం. సో మనం ఆర్థరైటిస్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి 200కి పైగా అనేది ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా చూస్తున్నాం. ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం మందిలో మనం చూసుకున్న ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, జువెనల్ ఆర్థరైటిస్, ఇలా మనం చాలా రకాలైన ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇందులో మనం ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిస్ని కానీ చూసుకున్నట్టయితే సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా అనేది చెప్పుకుంటూ ఉంటాము. అంటే రోగ నిరోధక వ్యవస్థలో జరిగే మార్పుల వల్ల వచ్చే మనకి ఆర్థరైటిస్ మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటుంటాం. సో ఏదైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్, ఈ రోగ నిరోధక వ్యవస్థ అనేది ప్రెసెంట్ అనేది ఉంటుందో ఇది మనకి ఒక డిఫెన్సివ్ మోడ్లో అనేది వర్క్ చేస్తుంది. అంటే మన బాడీని అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే సర్టెన్ రీజన్స్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఇదే ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఏదైతే ఉందో మన జాయింట్స్ పైన ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందో అప్పుడు మనకి కీళ్ళల్లో అనేది మనకి ఇన్ఫ్లమేషన్ రావడం, స్వెల్లింగ్ రావడం, దాంతోపాటు స్టిఫ్నెస్ రావడం అనేది ఏర్పడుతుంటాం. అప్పుడు దాన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే మనకి బ్లడ్లో రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటుంది. సో జనరల్గా చూసుకున్నట్టయితే ఇది మనకి బిలో 14 ఉండడం అనేది మనకి నార్మల్గా అనేది ప్రెజెంట్ ఉంటుంది. కాకపోతే ఎవరిలో అయితే రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది అబవ్ 14 అనేది వెళ్ళిపోతూ ఉంటుందో అప్పుడు దాన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్గా అనేది చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది మనకి ఏజ్ పరంగా కానీ మనం చూసుకున్నట్టయితే ఏజ్ వాళ్ళలోనే వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఏజ్ అనేది మనం చూస్తుంటాం. అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాకపోతే ముఖ్యమైన ఏజ్ గ్రూప్ కానీ మనం చూసుకున్నట్టయితే 25 to 40 లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ బాధపడడం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అలానే మేల్ టు ఫీమేల్ రేషియో కానీ చూసుకున్నట్టయితే మనకి ఫీమేల్స్లో ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. సో దీన్ని కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు ఇతర ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో కానీ బాధపడినట్టయితే, అంటే టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, లేకపోతే కానీ మనం చూసుకున్నట్టయితే హషిమోటోస్ థైరాయిడైటిస్ కావచ్చు, ఇలా ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్తో బాధపడుతున్నా కానీ మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది సెకండరీగా డెవలప్ అవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే మనకి ముఖ్యమైన సిమ్టమ్స్ కానీ మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి స్టిఫ్నెస్ రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ముఖ్యంగా చేతి చిన్న వేళ్ళలో అంటే స్మాల్ జాయింట్స్ ఏదైతే ప్రెజెంట్ ఉంటాయో వాటిలో అనేది ఎక్కువగా అనేది ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో ముఖ్యమైన మనకి ఎఫెక్టింగ్ జాయింట్స్గా కానీ మనం చూసుకున్నట్టయితే చేతి ఫింగర్ నెయిల్స్ కానీ, ఎల్బో జాయింట్స్ కానీ, షోల్డర్ జాయింట్స్ కానీ, ఇంకా ఎక్కువగా కొంతమందిలో చూసుకున్నట్టయితే నీ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయిపోవడం అనేది మనం మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్లో స్టిఫ్నెస్గా అంటే చేతి వేలు బిగుసుకుపోవడం అనేది మనం ముఖ్యమైన సిమ్టమ్గా అనేది చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్లో మార్నింగ్ లేచిన తర్వాత అనేది వాళ్ళకి హ్యాండ్స్ ఫోల్డ్ చేయడంలో కానీ, ఫింగర్స్ దగ్గరికి తీసుకోవడంలో కానీ తీవ్రమైన నొప్పి ఉండడం అనేది మనం చూస్తుంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే సివియారిటీ అనేది మనం చూసుకున్నట్టయితే స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే చేతి వేళ్ళలో ముఖ్యంగా ఫాలెంజెస్ ఏదైతే ఉంటాయో ఎల్బోస్ కానీ మనకి షోల్డర్ జాయింట్స్ కానీ స్వెల్లింగ్గా రావడం, రెడ్నెస్గా రావడం అనేది కూడా మనం చూస్తుంటాం. దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి పెయిన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం కూడా రుమటైడ్ ఆర్థరైటిస్లో కానీ చూస్తుంటాం. సో రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ చూసుకున్నది మనకి డే టు డే లైఫ్లో అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇది మన స్మాల్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, చేతి వేళ్ళు ముడుచుకోలేకపోవడం, అన్నం కూడా తినలేకపోవడం, ఇలాంటివి అనేది మనం ఎక్కువగా అనేది రుమటైడ్ ఆర్థరైటిస్లో అనేది చూస్తూ ఉంటాం.
డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు ఒక 4 అడుగులు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మరి అలాంటి వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నాయనుకోవచ్చా? లేదంటే పాలియో ఆర్థరైటిస్ అనుకోవచ్చా? దీన్ని ఏ లక్షణంగా భావించాలంటారు? ఓకే. ఎలాంటి ఆర్థరైటిస్‌గా డయాగ్నోస్ ఓకే. చేయాలంటారు? సో, మనకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్‌గా కానీ మనం చూసుకున్నది ఇనీషియల్‌గా కొన్ని ఆర్థరైటిస్‌లో కానీ చూసుకున్నది స్టిఫ్‌నెస్ అనేది మెయిన్ కండిషన్‌గా అనేది చూసుకోవచ్చు. కాకపోతే మనకేమవుతుంది, మనకి ఎప్పుడైతే ఆర్థరైటిస్‌లో అనేది మనకి డిఫరెన్షియేట్ సర్టెన్ పాయింట్స్ అనేది మనం చూస్తుంటాం. అంటే ఇప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి అంటే డీజనరేటివ్ చేంజెస్ బాడీలో జరిగే అరుగుదల మార్పులు ఏదైతే ఉంటాయో దానివల్ల వచ్చే ఆర్థరైటిస్‌గానే చెప్పుకుంటున్నాం. సో, ముఖ్యంగా మనకి ఆస్టియో ఆర్థరైటిస్‌లో మెయిన్‌లీ సమ్‌టైమ్స్ మనకి సింగిల్ జాయింట్ ఎఫెక్టెడ్ ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి. లేకపోతే 2 జాయింట్స్ కూడా కలిపి ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ముఖ్యమైన పాయింట్‌గా తీసుకోవాలి. సో, రుమటాయిడ్‌లో కానీ మనం చూసుకున్నట్టయితే మనకి ఏ జాయింట్ ఎఫెక్ట్ అయినా కానీ 2 సైడ్స్ అనేది మనకి ఈక్వల్‌గా అనేది ఎఫెక్ట్ అవుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి. ఆంజనేయులు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం. హలో. హలో, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. మేడం, నాకు రుమటైటిస్ ఆర్థరైటిస్ ఉందండి. ఓకే సార్. నేను నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే. నాకు జాయింట్ ఫింగర్స్లలో ఎక్కడ లేదండి. ఓకే. ఓన్లీ మోకాళ్ళ లోపల కింద కాళ్ళు మడమ దగ్గర మాత్రం బాగా పెయిన్ వస్తుంది 2 కాళ్ళల్లో. ఈ ఓకే మీరు సార్. జాయింట్ పెయిన్స్ అన్నారు కదా, నాకు చేతి వేళ్ళలో ఎక్కడ కూడా నాకు అంతగా ఇది లేదు. చేతి మీద మచ్చలు మాత్రం వస్తుంది, ఇంకెక్కడ మచ్చలు ఉండవు. ఓకే సార్. ఓకే. సో, మనం దీన్ని చూసుకున్నట్టయితే మనకి యూజువల్లీ అనేది మనం చిన్న వేళలో అనేది సాధారణంగా అంటే మెజారిటీ ఆఫ్ కేసెస్లో రావడం అనేది మనం చూస్తుంటాం. కానీ కొన్ని చూసుకున్నట్టయితే మనకి కేస్ టు కేస్ అనేది డిఫర్ అనేది అవడం కూడా చూస్తుంటాం సార్. మనకి మెయిన్ అఫెక్టింగ్ జాయింట్స్ స్మాల్ జాయింట్స్ కావచ్చు. కాకపోతే కొంతమందిలో ఇలాంటి కేసెస్లో కానీ చూసుకున్నట్టయితే మనకి లాంగ్ బోన్స్ కానీ, నీ జాయింట్స్ కానీ, మడిమెల దగ్గర కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ ఇలా మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి సార్. సో, అది యూజువల్లీ తీసుకున్నట్టయితే మనకి చిన్న ఏదైతే ఫింగర్ నెయిల్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయని చెప్పుకోవచ్చు. మేబీ రావచ్చు, రాకపోవచ్చు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో, ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ని అప్రోచ్ అవ్వండి సార్. రైట్. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మరి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? ఓకే. సో, మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి యూజువల్లీ మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మనం జీసీఎస్ మెథడ్ ద్వారా అనేది మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ స్ట్రీమ్‌లైన్ ద్వారా అనేది మెడిసిన్స్ అనేది మనం జెనరిక్ కాంబినేషన్స్ అనేది ఇస్తూ ఉంటాము. సో, మనం హోమియోపతిలో కానీ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంటే మనకి పర్సన్ యాజ్ ఏ ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా అనేది మనం తరువుగా కేస్ స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళకి సరైన ఇన్వెస్టిగేషన్స్ తర్వాతనే మనం ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే మనకి హోమియోపతిలో ఎప్పుడు మనకి స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేవి ప్రెజెంట్ అనేది ఉండవు. సో, దాన్ని చూసుకున్నట్లయితే పర్సన్కి ఎలాంటి డోసెస్ సూట్ అవుతాయి, వాళ్ళ ససెప్టిబిలిటీ బట్టి, వాళ్ళ వైటాలిటీ బట్టి అనేది మనం డోసెస్ అనేది జనరిక్ ఫార్ములాస్ అని ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటాం. డాక్టర్, ఎర్లీగా వీటిని డయాగ్నోస్ చేయాలంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఓకే. సో, మనము యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జాయింట్స్ ఏదైతే ఉంటాయో ఎర్లీ మార్నింగ్‌లో స్టిఫ్‌నెస్ రావడం, పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం అనేది చూస్తుంటాం. సో, ఎప్పుడైతే మనకి 2 చేతులు కానీ, 2 కాళ్ళు కానీ సైమల్టేనియస్‌గా ఎప్పుడైతే మనకి 2 జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయో, సో, అప్పుడు మనకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది మనము కన్సల్ట్ అవ్వడం అనేది బెటర్ అనేది ఉంటుంది. సో, దాంతోపాటు చూసుకున్నట్టయితే మనకి సర్టెన్ ఎక్సర్సైజెస్ అనేది అంటే మనకి ఏదైతే జాయింట్ స్టిఫ్‌నెస్ అవ్వకుండా అనేది కూడా మనం స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ కూడా దాంతోపాటు చేసుకున్నట్టయితే బెటర్ అనేది ఉంటుంది. కాలర్ లైన్‌లో ఉన్నారండి ఫ్రమ్ కుకట్పల్లి. అనిత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. అనిత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. చెప్పండమ్మా. హలో మేడం. చెప్పండమ్మా. మేడం, నాకు సెప్టెంబర్ నుంచి పెయిన్స్ వస్తున్నాయండి. ఫస్ట్ ఓకే. రైట్ హ్యాండ్ పెయిన్ వచ్చింది మ్యామ్. ఓకే. అప్పటి నుంచి అది జాయింట్ పెయిన్స్ ఒక్కొక్కటి షోల్డర్ కి, మళ్ళీ ఓకే. ఇక్కడ నేల్స్ కి ఇలా పెయిన్స్ వస్తున్నాయండి. ఓకే అండి. నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను మేడం. 2 ఓకే. మంత్స్ అవుతుంది. ఓకే. ఆ మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుందండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే అండి. ఓకే. ల్యాబ్ టెస్ట్ ఏమైనా చేయించారండి? ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించారా?
లేదండి. ఓకే, ఏం చేయించలేదు. ఎక్స్రేస్ ఏమైనా తీయించారా? చేయించాం మేడం. ఓకే అండి. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసుకునేది మనం దాన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేదా పాలీ ఆర్థరైటిస్ కింద అనేది కన్సిడర్ అనేది చేయొచ్చండి. సో ముఖ్యంగా మనం పాలీ ఆర్థరైటిస్ కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటాయో, మల్టిపుల్ జాయింట్స్లో మనకి డీజనరేటివ్ చేంజెస్, ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు మనం దాన్ని పాలీ ఆర్థరైటిస్ కింద అనేది కన్సిడర్ చేస్తున్నాం. అంటే మనకి బాడీలో మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎట్ ఎ టైం అనేది ఎఫెక్ట్ అనేది అవుతున్నాయి. అంటే నీ జాయింట్స్ కావచ్చు, షోల్డర్ జాయింట్స్ కావచ్చు, ఎల్బో జాయింట్స్ కావచ్చు, బ్రిస్ట్ జాయింట్స్, యాంకిల్ జాయింట్, ఇలా మనకి మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎట్ టైం అనేది మనకి ఎఫెక్ట్ అవ్వడం అని పాలీ ఆర్థరైటిస్ అనేది చెప్పుకుంటుంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కూడా అవ్వచ్చండి. సో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ చూసుకున్నా మనకి జాయింట్స్లో ఎప్పుడైతే మనకి రుమేటెడ్ ఆర్థరైటిస్, రుమేటెడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్నా కానీ, యాంటీసీసీపీ నెగిటివ్ ఉన్నా కానీ, మనకి ఆటోఇమ్యూన్ కండిషన్ ఏది ప్రెజెంట్ లేకున్నా కానీ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేది జాయింట్స్లో వస్తుంటాయో అప్పుడు మనం దాన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కింద అనేది కూడా కన్సిడర్ చేస్తుంటామండి. సో ఒకసారి తరువుగా అనేది కేస్ టేకింగ్ అనేది నెసెసరీ ఉంటుంది కాబట్టి ఒకసారి నేను ఏబై హోమియోపతి బ్రాంచ్ అనేది అప్రోచ్ అవ్వండి అమ్మ. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. సాయి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మా మిస్సెస్ కి పాలీ ఆర్థరైటిస్ ఉందని చెప్పారండి. ఓకే అండి. తను కొన్ని మెడికేషన్ తీసుకుంది. ఓకే. టాస్ డిఎస్, ఓమ్నోకాటిల్ ఆ టాబ్లెట్స్ కూడా వాడాము. ఆల్మోస్ట్ 2.5 years వాడాము. బట్ ఆ వాడినంత సేపు మాత్రమే పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ ఆపేస్తానికి మళ్ళీ పెయిన్ బ్యాక్ వస్తుంది. ఓకే. ఏజ్ ఎంత సో అది ఉంటుంది ఎన్ని సార్? సంవత్సరాలు వాడాలి? తను 26 years ఉంటుంది తను. ఓకే. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏదైనా ఉందా? ఓకే అండి, డెఫినెట్గా అండి. సో పాలీ ఆర్థరైటిస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎట్ ఏ టైం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయో అంటే మనకి బాడీలో డీజనరేటివ్ చేంజెస్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా మనకి బాడీలో ఎర్లీగా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అవుతున్నా కానీ, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవుతున్నా కానీ, మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎప్పుడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంటాయో అప్పుడు మనం దాన్ని పాలీ ఆర్థరైటిస్ కింద అనేది కన్సిడర్ అనేది చేస్తూ ఉంటామండి. దీనికి తగ్గట్టు మనకి సరైన డైట్ మెయింటైన్ చేయడం కానీ, మనకి కాల్షియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఉందా అనేది మనం ఒకసారి వెరిఫై కూడా చేసుకోవాల్సి ఉంటుంది సార్. సో దాంతోపాటు ఒకసారి మనం తరువుగా కేస్ టేకింగ్ అనేది తీసుకోవాలి సార్. వెదర్ ఎన్ని జాయింట్స్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి, క్రానిసిటీ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. సో ఒకసారి మీ నియర్బై హోమియోపతి బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు, అండ్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ ఓకే. అంటారు? సో మనం ఆర్థరైటిస్లో ముఖ్యంగా చూసుకున్నది మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మనం కనిపిస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గౌటీ ఆర్థరైటిస్ కానీ మనం తీసుకున్నట్టయితే, మనం గౌటీ ఆర్థరైటిస్లో చూసుకున్నట్టయితే మనకి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది యూజువల్ ఇంక్రీజ్ అనేది అవుతుంటాయి. సో ఎప్పుడైతే ఈ హైపర్ యూరికేమియాతో వాళ్ళు కంటిన్యూస్గా బాధపడుతుంటారో, ఎప్పుడైతే జాయింట్ అఫినిటీస్లో కానీ మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాలి మడిమెల దగ్గర కానీ, బొటనవేలు దగ్గర కానీ, అంటే గ్రేట్ టో దగ్గర కానీ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ నీడిల్స్లా క్రిస్టల్స్లా ఎప్పుడైతే మనకి ఫామ్ అవుతుందో అప్పుడు మనకి సివియర్ పెయిన్ రావడం అనేది చూస్తున్నాం. సో యూజువల్లీ మనకి గౌటీ ఆర్థరైటిస్లో ముఖ్యమైన పెయిన్ కానీ చూసుకున్నది ఎర్లీ మార్నింగ్ అనేది మనకి పెయిన్ ఎక్కువ రావడం అనేది మనం గౌటీ ఆర్థరైటిస్లో చూస్తుంటాం. దాంతోపాటు స్వెల్లింగ్ రావడం, దాంతోపాటు నడవలేకపోవడం అనేది కూడా చూస్తున్నాం. సో ఎక్కువగా ఎవరైతే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారో, వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుందో, మన వాళ్ళకి సీరియం యూరిక్ యాసిడ్ హైపర్ యూరికెమియా కండిషన్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళలో మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేది మనం చూస్తుంటాం. దాంతోపాటు చూసుకున్నది మనకి రుమటైడ్ ఆర్థరైటిస్. సో ఇలాంటి వాళ్ళలో కానీ మనం చూసుకున్నది మనకి ఏదైతే పెయిన్ అనేది ఉంటుందో సైమల్టేనియస్గా రెండు జాయింట్స్లో అనేది చూసుకున్నట్టయితే ఒకటేసారి ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాం. అంటే రెండు చేతులలో కానీ, రెండు కాళ్ళలో కానీ, ఏదైనా కానీ మనకి పెయిన్ అనేది ఎట్ ఎ టైం రావడం అనేది చూస్తున్నాం. అంటే స్వెల్లింగ్ కావచ్చు, మనకి పెయిన్ కావచ్చు, ఒకటేసారి మనకి స్వెల్లింగ్ అయ్యి డిఫార్మిటీస్ ఏర్పడడం అనేది కూడా మనం చూస్తుంటాం. దాంతోపాటు ఆస్టియో ఆర్థరైటిస్ కానీ చూసుకున్నట్టయితే ఇది మనకు ఒక డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఏజ్ అరుగుదల మార్పుల వల్ల ఏజ్ రిలేటెడ్ ఇష్యూగా అనేది కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కానీ చూసుకున్నట్టయితే ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్ రావడం అనేది కూడా చూస్తున్నాం. అంటే ఎర్లీగానే మనకి అంటే బిలో 30 ఉన్న వాళ్ళలో కూడా మనకి డీజనరేటివ్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావడం అనేది చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళలో కానీ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా మనం చూస్తుంటాం. అంటే మనకి ఒకటి సైడ్ రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, అంటే కొన్ని కండిషన్లో 2 sides కానీ రావడం అనేది చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ని కానీ చూసుకున్నాం మనకి టైప్స్ ఆఫ్ పెయిన్స్ అనేది డిఫరెంట్ అనేది అవుతూ ఉంటాయి. దాంతోపాటు సోరియాథరిక్ ఆర్థరైటిస్ కానీ మనం తీసుకున్నట్టయితే ఎవరైతే దీర్ఘకాలికంగా సోరియాసిస్తో బాధపడుతున్నారో, ఎక్కువగా ఇమ్యూనో సప్రెసెన్స్ పైన ఎవరైతే డిపెండ్ అవుతున్నారో వాళ్ళలో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవడం అనేది కూడా చూస్తూ ఉంటాం.
డాక్టర్, మరి అడల్ట్స్లో ట్రీట్మెంట్ గురించి అండ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. పిల్లల విషయానికి వస్తే కొంతమంది పిల్లల్లో కూడా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఇలాంటి జువైనైల్ ఆర్థరైటిస్ ఉన్న పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓకే. సో మనం జువెనైల్ ఆర్థరైటిస్ కానీ చూసుకున్నది ముఖ్యంగా బిలో 10 ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళలో ఎప్పుడైతే మనకి జాయింట్లో ఇన్ఫ్లమేషన్ కానీ చూసుకున్నది అప్పుడు మనం జువెనైల్ ఆర్థరైటిస్ కింద అనేది కన్సిడర్ అనేది చూస్తూ ఉంటాం. సో మనం జువెనైల్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి ముందుగా మనం డయాగ్నోస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ ఇది మనకి ఏదైనా ఆటోఇమ్యూన్ కండిషన్తో రిలేటెడ్గా ఉందా, లేకపోతే నార్మల్గానే జాయింట్స్లో స్వెల్లింగ్ వచ్చి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అయ్యే టెండెన్సీ అఫినిటీ బాడీలో ఏమైనా ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది. సో వాళ్ళలో కానీ చూసుకొని ముఖ్యంగా పిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళు జాయింట్స్లో పెయిన్ అంటారో, ఎప్పుడైతే జాయింట్స్ స్వెల్లింగ్ సో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అనేది తొందరగా అనేది ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు చూసుకున్నదే వెదర్ కొన్నిసార్లు మనం పిల్లల్లో కూడా గౌటీ ఆర్థరైటిస్ రావడం అనేది కూడా చూస్తున్నాం. సో ఇది కూడా మనం ఒక డిఫరెన్షియేటింగ్ పాయింట్లు అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే యూజువల్లీ పిల్లలు ఎవరైతే టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్నారు అంటే జువెనైల్ డయాబెటీస్ ఆల్రెడీ ఎవరైతే బాధపడుతూ ఉంటారో సో వాళ్ళలో కూడా అఫినిటీ డెవలప్ అవ్వడం అనేది కూడా జువెనైల్ ఆర్థరైటిస్కి డెవలప్ అవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, మరి గౌటీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే. సో మనం గౌటీ ఆర్థరైటిస్ కండిషన్ని కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా రీజన్ కానీ చెప్పుకున్నట్టయితే మన దీనికి హైపర్యూరికెమియా కండిషన్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. సో బాడీలో కానీ చూసుకున్నట్టయితే మనకి సీరం యూరిక్ యాసిడ్ అనేది ప్రెజెంట్ అనేది ఉంటుంది. సో యూజువల్లీ చూసుకున్న ఇది మనకి కిడ్నీ స్టోన్ అనేది ఎక్స్ట్రీట్ అయిపోవడం అనేది మనం చూసుకుంటాం. కాకపోతే సర్టెన్ కండిషన్స్లో ఏమవుతూ ఉంటుంది, ఈ సీరం యూరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో మన బాడీలోనే నిలిచిపోయి బయటికి ఎక్స్క్రీట్ అవ్వకుండా బాడీ బ్లడ్లో అనేది ఎక్సెస్గా అంటే మోర్ దెన్ 6 అనేది ఎప్పుడైతే మనకి ప్రెజెంట్ అనేది యూరిక్ యాసిడ్ ఉంటుందో అప్పుడు మనం దాన్ని హైపర్ యూరికెమియా కండిషన్ అనేది చెప్పుకుంటుంటాం. సో ఈ హైపర్ యూరికెమియా కండిషన్ కానీ చూసుకున్నట్టయితే యూజువల్లీ మనకి చాలాసార్లు ఇది ఎసింటమాటిక్గా ఉండడం అనేది ఇక్కడ చూస్తున్నాం. అంటే బాడీలో ఈవెన్ దో హైపర్ యూరికెమియా కండిషన్ ఉన్న జాయింట్స్లో అనేది ఎఫెక్ట్ అనేది అవ్వదు. కానీ సర్టెన్ టైమ్స్లో కానీ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ హైపర్ యూరికెమియా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మరీ ఎక్కువగా అయిపోతూ ఉంటాయో సో ముఖ్యంగా చూసుకునేది యూరిక్ యాసిడ్ అనేది మనకి క్రిస్టల్స్ రూపంలో ఫామ్ అవడం అనేది చూస్తుంటాం. సో ఎప్పుడైతే క్రిస్టల్స్ రూపంలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ త్రూ ఎప్పుడైతే మనకి చిన్న జాయింట్స్ దగ్గరికి వస్తూ ఉంటాయో సో ముఖ్యంగా అఫెక్టెడ్ జాయింట్ కానీ మనం గౌటీ ఆర్థరైటిస్లో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే కాలి బొట్టన వేలు ఉంటుందో మరియు యాంకిల్ జాయింట్ ఉంటుందో ఇక్కడ ఏదైతే మనకి బ్లడ్ త్రూ పాస్ జాయింట్ చుట్టూ అనేది మనకి ఈ ఫైన్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ల నీడిల్స్ల ఫార్మేషన్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి జాయింట్లో తీవ్రమైన నొప్పి ఉండడం, పెయిన్ ఉండడం, స్వెల్లింగ్ ఉండడం, దాంతోపాటు ఫీవర్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో యూజువల్లీ గౌటీ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి సో ఇది మనకి అసెండింగ్ లేదా డిసెండింగ్ టైప్ ఉండడం అనేది కూడా చూస్తున్నాం. సో అంటే మనకి కాలి బొట్టన వేళ్ళతో పాటు మడమెల్లోనూ దాంతోపాటు మోకాల్లోనూ మోచేతిలోనూ చేతి వేళ్ళల్లో రావడం అనేది కూడా మనం గౌటీ ఆర్థరైటిస్ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము. సో యూజువల్లీ చూసుకునేది మనకి గౌటీ ఆర్థరైటిస్లో మనకి డైట్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో యూజువల్లీ ఏదైతే ప్రోటీనియస్ డైట్స్ అనేది మనకు ఉంటాయి అంటే ప్యూరిన్ డైట్ ఏదైతే మనకి ఉంటుందో ప్యూరిన్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్ ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించుకోవడం అనేది బెటర్గా అడ్వైజబుల్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నది మనకి రెడ్ మీట్ కావచ్చు అంటే మనకి ఏదైనా నాన్ వెజ్ కానీ ప్రోటీనస్ కానీ దాల్స్ కానీ సో ఇలాంటివి హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఏవైతే ఉంటాయో వాళ్ళు అవాయిడ్ చేసుకోవడం అనేది బెటర్గా అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈజీగా డైజెస్టబుల్ వాటర్ సాల్యుబుల్ ఏదైతే మనకు ఉంటాయో అవి ఎక్కువగా తీసుకున్నట్టయితే బెటర్గా అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనం గౌటీ ఆర్థరైటిస్లో చూసుకున్నది సో మనకి సర్టెన్ టైమ్స్లో అంటే ఎప్పుడైతే క్రానిక్గా మారుతున్నప్పుడు మనకి టోఫీ ఫార్మేషన్ రావడం అనేది కూడా మనం జాయింట్లో అనేది చూస్తున్నాం. అంటే సర్టెన్ జాయింట్ అనేది అఫినిటీ అనేది మారిపోవడం, జాయింట్లో సర్టెన్ డిఫార్మిటీ ఏర్పడడం కూడా అనేది గౌటీ ఆర్థరైటిస్లో అనేది మనం చూస్తూ ఉంటాము. డాక్టర్, మరి ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి అండ్ వీళ్ళకి ఎలాంటి డైట్ అవసరం ఉంటుంది? ఓకే. సో ఆస్టియో ఆర్థరైటిస్ కానీ మనం ముఖ్యంగా చూసుకున్నట్టు అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే వయసు పరంగా మనకి ఎప్పుడైతే బాడీలో అరుగుదల మార్పులు అనేది జరుగుతూ ఉంటాయో సో అప్పుడు మనం వచ్చేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని చూస్తుంటాం. సో ముఖ్యంగా మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎవరైతే అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఎక్కువగా మనకి ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడడం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. సో మేల్ టు ఫీమేల్ రేషియో కానీ చూసుకుని ఎక్కువగా స్త్రీలలో రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే యూజువల్ ఎప్పుడైతే వాళ్ళకి మెనోపాజల్ స్టేజ్ తర్వాత బాడీలో సర్టెన్ ఆస్టియోపోరాటిక్ చేంజెస్ అనేది రావడం అనేది చూస్తున్నాం. దాంతోపాటు విటమిన్ డి కానీ కాల్షియం ఇంటేక్ కానీ తగ్గిపోవడం, సరైన అబ్జార్ప్షన్ లేకపోవడం అనేది చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందో మనకి జాయింట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తక్కువ 2 బోన్స్ మధ్యలో కానీ చూసుకున్నట్టయితే మనకి
ఫ్రిక్షన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, దాని చుట్టూ ఉన్న లిగామెంట్స్ కూడా వీక్ అయిపోవడం అనేది, అప్పుడు మనకి జాయింట్లో అనేది మనకి స్వెల్లింగ్ రావడం, పెయిన్ రావడం, ముఖ్యంగా చూసుకున్నట్టు వీళ్ళు కింద కూర్చోలేకపోవడం, కింద కూర్చుంటే నిల్చోలేకపోవడం అనేది మనం ఎక్కువగా అనేది ఆస్టియో ఆర్థరైటిస్లో అనేది చూస్తున్నాం. సో ఆస్టియో ఆర్థరైటిస్లో మనం ముఖ్యంగా అనేది మనకి ఎఫెక్టెడ్ జాయింట్ కానీ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మోకాలు కానీ అంటే నీ జాయింట్స్ కానీ ఎఫెక్టెడ్ అనేది ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇది సింగిల్ జాయింట్ కానీ మల్టిపుల్ జాయింట్స్లో కానీ రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాము. సుజాత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో చెప్పండి అమ్మా. సుజాత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. డాక్టర్ గారు, మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్ 35th యానివర్సరీ సందర్భంగా ఆఫర్స్ గురించి. ఓకే, సో మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు 35th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నాయండి. సో ఆఫర్స్ కానీ మనం చూసుకున్నట్టయితే మనకి ఇందులో మనకి పేషెంట్స్ కానీ చూసుకున్నట్టయితే సగం ఖర్చులోనే మనకి బెటర్ ఆఫర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో సగం ఖర్చు వాళ్ళదే, మిగతా సగం ఖర్చు అనేది హోమియోకేర్ తరఫు నుంచి బహుమానంగానే చెప్పుకుంటున్నాం. సో దీన్ని మనకి April 31st వరకు అనేది వ్యాలిడ్ అనేది ఉన్నాయి. మిగతా మనకి ఆఫర్స్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవడానికి హోమియోకేర్ బ్రాంచ్ అనేది అప్రోచ్ అనేది అవ్వండి. డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎక్కువగా మనం డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నాం. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ అవసరం అంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఓకే, సో డయాబెటీస్ కానీ మనం చూసుకున్నది యూజువల్ ఎవరైతే టైప్ 1 కానీ టైప్ 2 కానీ డయాబెటీస్తో బాధపడుతుంటారో, సో ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ ఎవరైతే బాధపడుతుంటారో వీళ్ళలో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎక్కువగా రావడం అనేది మనం చూస్తుంటాం. సో దాంతోపాటు టైప్ 2 డయాబెటీస్ కానీ చూసుకున్నది యూజువల్లీ మనకి జాయింట్స్లో బాడీలో ఎగ్జాషన్ అవ్వడం, వీక్నెస్ అవ్వడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో దీంతోపాటు చూసుకున్నట్టు వాళ్ళకి ఏదైతే మనకి డయాబెటీస్ రిలేటెడ్ డైట్ ఉంటుందంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఇంటెంట్ తగ్గించి మనకి ఫైబర్ ఇంటెంట్ ఎక్కువగా ఉండేలా అనేది చూసుకోవాలి. దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి జాయింట్ స్ట్రెంథనింగ్ ఏదైతే ఉంటుందంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివ్ అంటే జాయింట్ స్టిఫ్నెస్గా ఫామ్ అవ్వకుండా కానీ చూసుకున్నది ఏదైతే మనకి గుజ్జు పెరిగే పదార్థాలు ఏవి అంటే లైక్ ఫ్లాక్ సీడ్స్ కానీ నట్స్ కానీ మనకి బాదామ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా మనకి స్ట్రెంథనింగ్ ఏదైతే ఉంటాయో, దాంతోపాటు ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండేలా అంటే ఆకుకూరలు ఎక్కువ ఉండేలా, ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. డాక్టర్, ఆర్థరైటిస్కి హోమియో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్, ఎంతవరకు క్యూర్ అవుతుంది అనుకోవచ్చు? ఓకే, సో మనం చూసుకున్నట్టయితే మనకి కేస్ టు కేస్ అనేది డిఫర్ అనేది అవుతూ ఉంటుంది. దాంతోపాటు చూసుకున్నట్టయితే టైప్ ఆఫ్ మనకి ఆర్థరైటిస్ పైన అనేది కూడా మనకి డిపెండ్ అవుతుంది. మనం రుమేటోయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే వాళ్ళకి క్రానిసిటీ ఎంత ఉంది, ఏజ్ ఎంత ఉంది, సో దాంతోపాటు మనకి రుమేటోయిడ్ ఫ్యాక్టర్ ప్రెజెంట్ ఎంత ఉందనేది మనకి దాన్ని బట్టి అనేది మనం ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది అడ్వైస్ అనేది చేస్తుంటాం. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఎర్లీ డిజెనరేటివ్ ఎవరికైతే ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది అంటే ఆస్ట్రో ఆర్థరైటిసే కానీ అంటే త్వరగా ఎవరి బాడీలో అయితే అరుగుదల మార్పులు జరుగుతుంటాయి వాళ్ళలో చూసుకున్నది మనకి బెటర్ ఇంకా ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దాంతోపాటు చూసుకున్నది ఎక్కువగా ఆల్రెడీ ఏజ్ పైబడిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ 70sలో ఉన్నారు, 75. సో ఇలాంటి వాళ్ళలో కానీ చూసుకున్నది మనకి బాడీలో ఆటోమేటిక్గా అనేది మనకి డీజనరేటివ్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇందులో మనం ముఖ్యంగా పెయిన్ మేనేజ్మెంట్ కానీ మనకి జాయింట్ మూమెంట్ స్టిఫ్నెస్ ఉండకుండా మనకి జాయింట్ మూమెంట్స్ అనేది బెటర్గా ఉండేలా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేలా ఇలా అనేది డిపెండ్ అవుతూ ఉంటుందని. సో దాంతోపాటు చూసుకునేది మనకి గౌటీ ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్టయితే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మనకి మెడిసిన్స్ త్రూ తగ్గిస్తూ దాంతోపాటు సరైన డైట్ అనేది మెయింటైన్ చేసినట్టయితే బెటర్గా అనేది ఉంటుంది. సో మనం హోమియోపతిలో కానీ మనకి చూసుకునేది మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా అనేది మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ అనేది చేస్తున్నాం. అంటే ఇందులో మనకి యాజ్ ఏ పర్సన్గా అంటే ఇండివిజువలైజేషన్ మెథడ్ ద్వారా మనం చూసుకున్నట్టయితే పర్సన్ మెంటల్ కానీ ఫిజికల్ కానీ వాళ్ళకి సోషల్ కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే కాసెస్తో పాటు చూసుకున్నట్టయితే సో మనం దాన్ని బట్టి మెడిసిన్ అనేది మనం వాళ్ళకి కాంబినేషన్ అనేది ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.